నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఇక ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలబడ్డానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. భాగ్యనగర్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నేను పోటీ చేసిన ప్రతిసారి పోస్టల్ బ్యాలెట్తో నాకు మెజారిటీ వచ్చేదని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో కానీ అభివృద్ధిలో అయితేనేమి సీఎంతో పోట్లాడి అయినా పని చేయించేవాడినని తెలిపారు. నేను ఏ విషయమైనా మంచి కోసమే మాట్లాడతానని ప్రజల మధ్య ఉంటున్నా కాబట్టి ప్రజల మనిషిగా మాట్లాడతానని చెప్పారు. ఇవి నా చివరి ఎన్నికలని 6వసారి గెలిపించాలని విశ్రాంత ఉద్యోగులను కోరారు. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతుందని, విలువలు లేని రాజకీయాలు చాలామంది చేస్తున్నారన్నారు. విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. మా ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు గురి చేసి ఉంటే పెద్ద మనసు చేసుకోవాలన్నారు. మా ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు 1వ తేదీన పెన్షన్ వచ్చేలా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ బిడ్డలాంటి వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలన్నారు. మా ప్రభుత్వం వస్తే విశ్రాంత ఉద్యోగులకు భవనాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్ బి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, రాష్ట్ర ఎన్జీఓ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఆల్ఫ్రెడ్ శెట్టి గోపి, కేఎల్ నరసింహారావు, ఓబులెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 99 నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్లో నేను ఓడిపోయి 2014లో కూడా పోస్టల్ బ్యాలెట్లో నాకు మెజార్టీ వచ్చిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళని సాయం చేయాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేశారు. కూడా నేనైతే వెంకటేశ్వర రామకృష్ణ చెప్తున్నాను కూడా ఈ సభాముఖంగా చేసుకుంటాను. నేను నా వరకైతే నేను సీఎం గారితో ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. దానివల్ల నేను చెడు కూడా అయ్యాను కొన్నిసార్లు. అయినా కానీ మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని ఉంది. అన్నీ మాట్లాడి ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఆయన అనేవాడు, సీఎం గారు వాసన వస్తున్నాడు, ఏదో చేస్తాడు చూడండి. ఆయన అంటే మనం ఉన్నది చెప్పాలి. ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏం ఫీడ్ ఇస్తారు కొంతమంది, ఆయన మెప్పు కోసం ఐఏఎస్ ఆఫీసులు ఏదో విధంగా ఫీడింగ్ ఇస్తారు. కానీ మనం ఒక ఎమ్మెల్యేగా ఆయన మంచి కోరికనే వాళ్ళుగా మనం ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఉందనే ఉద్దేశంతో నేను చెప్పేవాడు తప్ప ఏమైనా కానీ మీ వరకు మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది నాకు నిజంగా. ఓటు చేస్తుంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు 5 సార్లు గెలిపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కరెక్ట్గా 60 years. ఇప్పుడు నేను కూడా రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను. ఈసారి మీలాగా రిటైర్మెంట్ తీసుకుందామని. రాజశేఖర్ గారు ఏమన్నా ఇబ్బందులు జరుగుంటే కూడా మమ్మల్ని మా జగన్ని కూడా కొద్దిగా మీరు దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మరి రాజశేఖర్ గారు ఆయన కుటుంబం మరి ఆయన చేసుకున్న కార్యక్రమాలు కానీ గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మీకు తెలుసు, ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నట్టుకొని నీ బిడ్డగా మీ అందరి ఆశీస్సుల కోసం నేను ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే పెద్దలు నాకంటే వయసులో ఉన్న పెద్దలు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా నేను 6 కొట్టాలనేది నమ్మకం. మీ అందరి సహకారంతో మరి గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తీసుకునేదానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సమావేశం ఉంది అని మెసేజ్ ద్వారా తెలియజేస్తే వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్న. వీళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? బాత్రూమ్ కూడా ఖాళీ ఉండదు, బెడ్రూమ్ అసలే ఖాళీ ఉండదు. కాబట్టి ఆయన మంచి మనసుగా నిదర్శనం. ఏ సమస్య అయినా కూడా కాదు లేదు అనేటువంటి పరిస్థితే ఉండదు. ఇట్లాంటి గొప్ప మనిషి మన ఒంగోలుకి ఎమ్మెల్యే కావడం అనేది మన యొక్క ఒంగోలు యొక్క అదృష్టం అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా పేదలకి మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఏ పెన్షన్ అయినా కూడా కొన్ని గవర్నమెంట్ ప్రామిస్ వల్ల తీసేస్తే 500 మందికి సొంత డబ్బులు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి సార్. ఎవరు ఇవ్వగలరా? ఆయన చేతికి ఎముక లేదు, కాదనేది లేదు, లేదనేది లేదు. మరి ఇట్లాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా దొరకడం అనేది మన యొక్క అదృష్టం. ఇట్లాంటి వ్యక్తి మరి ఒంగోలులో పోటీ చేయటం మనకి రాష్ట్రంలో ఏది ఎలా ఉన్నా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం మీద ఉందని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అన్నను గెలిపించాలని కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మీరంతా కూడా వచ్చి అన్నని ఆశీర్వదించినందుకు మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ లేకుండా సెలవుతో సత్కరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల దాఖలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు ఇండిపెండెంట్లు నామపత్రాలను సమర్పించారు. ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో నామపత్రాలను సమర్పించారు. ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదా సుధాకర్ రెడ్డి నామపత్రాలు సమర్పించి ప్రమాణం చేశారు. బహుజన సమాజ్ పార్టీ తరపున ధరణికోట లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసరెడ్డి తరపున వారి ప్రతినిధులు నామపత్రాలు సమర్పించారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ప్రతి ఎన్నికల్లో అల్లూరు గ్రామ ప్రజలు నాకెంతో తోడుతో పాటు ఆప్యాయత పంచుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేనితో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లో దాఖలు చేసిన అనంతరం తొలి ప్రచార సభ అల్లూరు నుండి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బాలినేని ప్రత్యేక పూజలు చేశారు. అల్లూరు గ్రామం మొదటి నుండి వైసీపీ కంచుకోటని బాలినేని తెలిపారు. ఎన్నికల నామినేషన్ వేసిన అనంతరం ప్రతిసారి అల్లూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయటం ద్వారా కలిసొస్తుందని బాలినేని తెలిపారు. నేను ఎప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినా అల్లూరు నుండి మొదలు పెడతానని బాలినేని అన్నారు. అల్లూరు గ్రామాన్ని ఎప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బాలినేని హామీ ఇచ్చారు. మండలంలోని విద్యుత్ ఆధునికీకరణకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూపురేఖలు మార్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వారిని కూడా సాధారణ వేదిక మీదకి, అలాగే మాజీ మంత్రి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కొత్తపట్నం మండల జడ్పీటీసీ వారిని కూడా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు గతంలో ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి ఉండేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గతంలో ఆయన 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన సఫరాలజిస్టు, అంటే పార్టీ ఎలా నడపాలి, మరి ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు, నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా ఈసారి వద్దు, మీ అబ్బాయిని పెట్టుకో, మరి సీఎం ఆఫీస్లో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా నడపాలో నువ్వే దగ్గర నుండి చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు చెవిరెడ్డి గారిని సీఎం ఆఫీస్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో చెవిరెడ్డి గారు అయితే ఢిల్లీలో ఇవన్నీ కూడా ఫండ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఎంపీగా పంపిస్తే బాగుంటుందని చెవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒంగోలులో పెట్టమంటే, ఒంగోలు అంటే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట ఎంపీ అనేది మీ అందరికీ తెలుసు. అందుకని చెవిరెడ్డి గారిని మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నాకు అల్లూరు గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనకి అన్ని ఓట్లు రావాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకవేళ 2-3 ఓట్లు ఎక్కువ వచ్చినా నేను ఫీల్ కాను, తక్కువ వస్తే ఫీల్ అవుతాను. మంచిని కూడా హద్దు ఉంటుంది దేనికైనా, ఎప్పుడు కూడా. అందుకనే నాకు ఈ రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు, ఈ చెత్త రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మధ్య వరస్ట్గా తయారైనాయి. ఒక మంచి లేదు, ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం అందరం కూడా సంతోషంగా ఉన్నాం. పేద వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2వ సారి ముఖ్యమంత్రి కావాల్సిందే అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు చూశారు, మొన్న ఎలక్షన్ కోడ్ రాగానే కేసేశారు. ముసలి వాళ్ళకి వాలంటీర్ పెన్షన్ ఇవ్వకూడదంట. పొద్దునే లేచి తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంటే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు వాలంటీర్లను పెట్టాడు. దానివల్ల ముసలి వాళ్ళంతా కూడా పాపం మరి సచివాలయం దగ్గర పోయి, అక్కడ పోయి ఆఫీసులు పోయి తిరగలేక ఈ రాష్ట్రంలో 33 మందిని ఆ వాలంటీర్లు ముసలి వాళ్ళని పట్టున పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎండకి 33 మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. మళ్ళా వాలంటీర్లు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి టైం అయిపోయింది అంటున్నారు, ఇంకా మాట్లాడాలనుకున్నా మళ్ళీ ఎలక్షన్ కూడా మనందరి మీద కేసులు పెడతారు. కాబట్టి మీరందరూ కూడా దయతోటి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిపిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ ఇద్దరం మాట ఇస్తున్నాం. మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ అల్లూరులోనే జరుగుతుంది. కూడా మాట ఇవ్వాలా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కూడా మీకు గెలిచిన తర్వాత మీ గ్రామంకి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తాను పేద కుటుంబంలో పుట్టి వైఎస్ కుటుంబంతో 36 ఏళ్ల అనుబంధంతో ఉన్నానని, బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎప్పటి నుండో అనుబంధం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరిని గెలిపించుకున్నట్లయితే అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో వీరేపల్లి రామచంద్రారెడ్డి,
మేయర్ గంగాడు సుజాత, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు చెరుకూరు వీరరాఘవరావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదన్న, వాయల మోహన్ రావు, దాచూరి గోపాలరెడ్డి, సర్పంచ్ నంబూరు సూర్యనారాయణ, శాంతారావు, పిచ్చిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక సెంటిమెంట్ ఏ పేరు పెట్టినా నామినేషన్ తర్వాత ప్రారంభించే ఏ కార్యక్రమమైనా కూడా ఈ గ్రామం నుంచే చేయాలి వెళదామన్నప్పుడు నాకు కూడా సంతోషం వేసింది. చక్కగా భగవంతుని దర్శించుకోవడం జరిగింది. గ్రామంలో మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇంత అభిమానాన్ని, ఇంత ఆత్మీయతను, ఇంత అటాచ్మెంట్ను, ఇంత హక్కును చేర్చుకొని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ కుటుంబంలో ఒక్కడిగా నన్ను కూడా స్వీకరిస్తున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా నేను కూడా మీలాగ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, క్రమశిక్షణతో పెరిగిన వాడిని, నమ్ముకున్న నాయకత్వంతో విద్యార్థి దశ నుంచి అడుగులు వేసిన వాడిని. ధైర్యంగా ఈ అందరి సమక్షంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎప్పుడో 1988లో అంటే నా 16 ఏళ్ళ వయసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు నన్ను దగ్గరికి తీసుకుని విద్యార్థి నాయకుడిగా ఉంటే మాతో ఉంటావా అని అడగడం, వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. 88లో నా 16 ఏళ్ళు అప్పుడు నా వయసు. ఇప్పుడు 2024 వచ్చింది. 36 సంవత్సరాలుగా వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 36 సంవత్సరాలుగా ఆ 3 తరాల నాయకులతోనే నడుస్తున్న నా జీవితంలో ఒక్క క్షణం కూడా, గంట కూడా కాదు, ఒక్క క్షణం కూడా వేరే పార్టీ వైపు కానీ వేరే నాయకత్వం వైపు కానీ నా జీవితంలో నేను చూడలేదు, వెళ్ళలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఒక కార్యకర్తనని ఇట్లా కాలు దగ్గరేసుకుని చెప్పుకుంటాం. ఎందుకంటే మాట మీద నిలబడే నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నామని. మీ ద్వారా తెలుగుదేశంలో ఛాలెంజ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ఒక కార్యకర్తకి ధైర్యం వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి మాట మీద నిలబడే వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నానని చెప్పి ఒక కార్యకర్త చెప్తే మేము దేనికైనా సిద్ధం. మనం చెప్పగలుగుతాం. ఈరోజు మాట మీద నిలబడే నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నామని. ఇట్లాంటి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వపడాలి. అలా నాయకత్వాన్ని కాపాడుకోవాలి. అలాంటి నాయకత్వం ముందు నిలబడలేక ఈరోజు అతన్ని, తన తాతని ఎలా చనిపోయాడో మీకు తెలుసు, తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసు. తన మీద దాడులు జరుగుతున్నాయి. జగనన్నని కాపాడుకోవడంలో మనం అందరం కూడా ముందుండాలని, జగనన్నని రక్షించుకోవడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, రేపు జగనన్న ముఖ్యమంత్రిని చేయడంలో మనం అందరం కూడా ఒక్క తాటిపై నిలబడి పనిచేయాలని నేను ఖచ్చితంగా కష్టపడి వచ్చిన వాడిని, కార్యకర్త కష్టాలు చూసి వచ్చిన వాడిని. నేను బాధ్యతతో, భయంతో మీ కుటుంబంలో ఒకటిగా మీరందరూ శబాస్ అనేలాగా మీలో ఒకటిగా, ఒక సామాన్యుడిగా మీతో కలిసి ఒక్కొక్క మాట అంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు న్యాయం చేసి అనుకుంటే, మీకు మీ ఇంటి ముందుకి మీ గడపలో సంక్షేమం వచ్చిందంటే, మీ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే, ఇవన్నీ నమ్మి వాస్తవం అనుకుంటేనే ఓట్లేనటువంటి ఒక నిజాయితీకి లూటర్థంగా ఉన్నటువంటి మనిషి లూట ఎన్నికలు. ప్రకాశం జిల్లా రూపురేఖలు మారి ప్రకాశం ఇప్పుడు దాకా పేరులో ప్రకాశం మాత్రం ఉంది. రాబోయే రోజుల్లో నిజంగా ప్రకాశిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ ఎన్నికల శంకరావారికి నాందుకున్నటువంటి అల్లూరు ప్రజాదరణ కూడా మరోసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై జగన్, జై జగన్. ఈ యొక్క గ్రామం మరి వ్యవసాయ ఆధారిత గ్రామం. మరి 2 ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి. అలాగనే మరి నాడు నేడు పనిలో మరి స్కూల్స్ డెవలప్ అయినాయి. మరి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారు. ఏమిటి డెవలప్మెంట్ అంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు, అంతేకాకుండా గ్రామాలు అభివృద్ధి చెందకూడదు. సచివాలయాల ద్వారాగా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికే వచ్చి మీకే పథకాలు కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చేదాకా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాత్రమే చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎలక్షన్స్. ఎందుకంటే అన్ని పార్టీలు ఒక పక్క ఉంటే మన పార్టీ ఒక్కటే ఒక పక్క ఉంది. అందుకే మనం అందరం మాట్లాడుతున్నాము. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒకరో ఎంతమంది వచ్చి ఉంటారు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఎక్కువ మహిళలు వచ్చారు, మీ భర్తలకి, మీ పిల్లలకి, మీ ముసలి వాళ్ళకి చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని, లేకుంటే మనం అన్యాయం అయిపోతామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లూరు గ్రామ ప్రజలకు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి కుమారుడు మాగుంట విజయరెడ్డి సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. దీంతో మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. నెల్లూరులోని మాగుంట స్వగృహంలో ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి కుమారుడు మాగుంట విజయరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మాగుంట కుటుంబ అభిమానులు కడసారి విజయరెడ్డికి నివాళులు అర్పించారు. విజయరెడ్డి తల్లి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ, కుమారుడు సుబ్బరామరెడ్డి పలువురు ఓదార్చారు. అంతిమయాత్రలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట సుబ్బరామరెడ్డి, మనవడు సుబ్బరామరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్లో స్వల్ప విరామం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని సంతనోత్తరపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. షర్మిలపై పలు ప్రశ్నలను టీజేఆర్ సంధించారు. చేమకుర్తిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పరిపాలనపైన నాపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజేఆర్ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అసత్య ఆరోపణలు చేసిందన్నారు. రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసిన షర్మిల రాజకీయ నాయకురాలా అని తెలిపారు. మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలంగాణలో పార్టీ టికెట్ ఇప్పిస్తారని ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసి 100 కోట్లు తీసుకున్న మాట నిజమా కాదా అని ప్రశ్నించారు. నేను గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. రాజశేఖర రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి నిలబెడుతుంటే షర్మిల వైఎస్ఆర్ పేరు చెడగొడుతున్నారని పేర్కొన్నారు. షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర. వారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు. ప్రశ్న జవాబు నిజ నిర్ధారణ చేద్దాం. అమ్మా షర్మిలా శాస్త్రి గారు, నేను టీజేఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు. సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టులో ప్రజలు వేస్తారని మనవి చేస్తున్నా. అమ్మ, మేము సచివాలయ ఉద్యోగాలు 1,25,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత
ప్రతి సచివాలయంలో 12 నుంచి 15 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా. అది నీకు కళ్ళకు కనపడలేదా, చెవులకు వినపడలేదా, లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వట్లేదా? ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖంగా. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, గొళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు. దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమేం లేదమ్మా. సరిగ్గా 20 రోజుల సమయమే ఉంది. ఆ 20 రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలివి అని నిరూపించబడుతుంది. నీకు 1% ఓట్ షేర్ కూడా రాదమ్మా. నీ ప్రసంగాలకు ముందు 1% పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్. నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో, నీ మాటల పరంపరలతో, నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో, నీ వ్యక్తిగత దిగజారుడుతనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ 1% కూడా రాదట. అన్ని సర్వేలో ఏ చెబుతున్నాయి. నువ్వు ఇలాగే మాట్లాడమ్మా, ఆ 1% కూడా రాదు. అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు. నేను కమిషన్లు తీసుకుంటున్నానని, గ్రానైట్ ఇండస్ట్రీల్లో యజమానులను బెదిరించానని, నువ్వు వైఎస్ షర్మిలా శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్, నువ్వు క్రైస్తవురాలివి అని నువ్వు చెప్పుకుంటున్నావు, సంతోషం. మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు, ఆయన చెప్పుకుంటున్నాడు, సంతోషం. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. మీ ఇద్దరిని నేను అడుగుతున్నా, తోటి క్రైస్తవుడిగా అడుగుతున్నా, మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు? తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా? చెల్లిస్తే వాటి వివరాలు చెప్పండి. బ్రదర్ అనిల్ అనే ఆయనకి మీరు ఎన్నో భార్య, ఆయనకి మీరు ఎన్నో భార్య, మీకు ఆయన ఎన్నో భర్త? మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చెబుతున్నానమ్మా. మీ నాన్నగారు అంటే నా గురువు గారు, నాకు దైవ సమానులు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా. అమ్మా, నువ్వు అన్న మాట వినని దొంగ చెల్లివి. నేను సుధా టికెట్ విషయంలో కొంచెం ఇబ్బంది, సుధా నాకు నువ్వు సహాయం చేయాలి, నువ్వు ఆగాలి అని అంటే, నేను అన్న మాట విన్న తమ్ముడమ్మా. నేను అసలు శిశులు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయ తమ్ముడమ్మా, నమ్మకస్తున్నమ్మా. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదమ్మా. ఆ రోజున నేను వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే 2009లో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదమ్మా. ఏమ్మా, దళితులకు టికెట్లు ఇవ్వదా నీ పార్టీ? ఆ విషయం తర్వాత మాట్లాడతాను. ఏమన్నావమ్మా? గ్రానైట్ యజమానుల దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి, ఏ ఒక్క యజమాని అయినా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ, సుధాకర్ బాబుకి నేను కమిషన్లు ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా. షర్మిలా శాస్త్రి, షర్మిలా శర్మ శాస్త్రం నాకు తెలియదు, షర్మిలా శాస్త్రి అని అంటున్నానమ్మా. నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామ్మ, అదే చేమకుర్తి నడిబొట్టులో నిలబడి ప్రమాణం చేద్దాం. అలాగనే కమిషన్లు తీసుకున్నానమ్మా, వివరాలు ఇవ్వమ్మా. ఏ వ్యక్తి దగ్గర, ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బైబిల్ మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం. ఈరోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా, భవిష్యత్తులో కూడా కారు. నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో, నా శ్రమతో, ఏ నేపథ్యం లేకుండా, ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక లాయలిస్టుగా, నమ్మకస్తుడిగా చెమటోడ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానమ్మా. నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా షర్మిలా శాస్త్రి, నువ్వు రా, బైబిల్ మీద ప్రమాణం చేయి. నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలను నువ్వు నిరూపించాలమ్మా. నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీ తగులుతాయి. ఇప్పటికే తగిలినాయమ్మా. ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి, ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన నువ్వు ఏ రోజు చేరేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు. నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మా. ఎలా విఫలమయ్యావు చెప్పమంటావమ్మా? నువ్వు ఎలాగ విఫలమయ్యావంటే, నువ్వు ఓ భార్యగా విఫలం అయిపోయావు. ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు. అమ్మ, ఒక కూతురుగా విఫలం అయిపోయావు అమ్మ నువ్వు. ఎందుకంటే విజయమ్మ, ఈ ఘోరం నువ్వు తిరిగే తిరుగుడు, నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా. నీ మీద నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా. సుఖంగా బతకని అమ్మా అని. అమ్మా, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మ, ప్రజలు చేనుకోబడిన ముఖ్యమంత్రి అమ్మ, పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా అమ్మ జగన్మోహన్ రెడ్డి అమ్మ.
నీ పార్టీ చే కేసులు పెట్టించుకొని 16 నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహానుభావుడమ్మా. ఈ రోజున పేదవాళ్ళకి, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యక్ష దైవమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే ప్రతి మాట, బైబిల్లో ఉన్న ప్రతి శాపం నీకు తగిలిద్దమ్మా. అది తెలిసే విజయం అమెరికా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఒక అమ్మగా విఫలం అయిపోయావమ్మా. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని ఎక్కడ ఎందుకు చూసుకోవట్లేదమ్మా? నువ్వు ఒక క్రైస్తవురాలిగా అబద్ధాలు చెబుతూ, ఒక క్రైస్తవ ప్రబోధకుడని చెప్పుకున్న అనిల్కి 2వ భార్యగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్ధమమ్మా. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా. కానీ నువ్వేం చేస్తున్నావమ్మా? నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, అపహారాలను చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంటుందమ్మా ఆకాశంలో. వైఎస్ఆర్ గారు 2009 సెప్టెంబర్లో కాదమ్మా చచ్చిపోయింది. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ప్రతి క్షణం, ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు. దమ్ముగా, ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు, 25 మంది ఎంపీలు గెలిపించుకున్నాడు. ఈ దేశంలో అత్యధికంగా 33 ఎంపీలు కలిగిన మహానాయకుడమ్మా వైఎస్ఆర్ గారికి అసలు సిసలు వారసుడు 100 సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారమ్మా. నువ్వు కాదు, నువ్వు షర్మిలా శాస్త్రివి, వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్. బ్రదర్ అనిల్కి 2వ వైఫ్ నువ్వు. ఓ రాజకీయ నాయకురాలుగా విఫలం. పార్టీ పెట్టావు, పాదయాత్ర చేసావు, ఒక్కటన్నా చెల్లుబాటు అయిందమ్మా? నిన్ను ఒప్పుకున్నారమ్మా? నేను ఇక్కడ పెట్టను కాదు అక్కడ పెట్టినన్నావు, నెట్టినింటి పోయానన్నావు. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ని మెట్టినింటికి వచ్చి కోడలు అయ్యాను, ఇక్కడే ఉంటాను, ఏడే తెస్తాను, ఏడే పోతాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు. ఎందుకంటే పచ్చగుంపిచ్చిన 100 కోట్లు తీసుకున్నావు. ఏమా నువ్వు ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా షర్మిలా శాస్త్రి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కొండేపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు, మర్రిపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సులో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సునీల్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పట్ల, ఎన్నికల సమయంలో ప్రజల పాత్ర, ఏమి చేయవచ్చు, చేయరాదు తదితర విషయాలపై ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా పోలీసు అధికారులు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఎదుర్కొనేలా స్వాట్ టీమ్ యాక్షన్ డ్రిల్, నిరాయుధ పోరాటం డ్రిల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన పొందాలన్నారు. పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 85 సంవత్సరాలు దాటి పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి హోమ్ ఓటింగ్ ఏర్పాట్లను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి నేను, ఎస్పీ గారు అండ్ ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ పొందూరు గ్రామ ప్రజలు అందరూ కూడా, ముఖ్యంగా ఓటర్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులో పెట్టాము. ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ రోజున ఈ ఓటర్స్ ఎట్లాంటి విషయాలు, డూస్ అండ్ డోంట్స్, అట్లా ఏ విషయాలు చేయవచ్చు, ఏ విషయాలు చేయకూడదు అనే విషయం గురించి వాళ్ళందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2014-19 2 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ ఊర్లో చిన్న చిన్న గొడవలు జరగడం జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఒక కాన్ఫరెన్స్ బిల్డింగ్ మెషర్స్ ప్లస్ ఏరియా డామినేషన్ చేయడానికి కోసము 23 మార్చ్ ఆల్రెడీ ఒక ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకంగా నేను, ఎస్పీ గారు ఇద్దరు కూడా కొత్త సెంట్రల్ ఫోర్సెస్ ప్లస్ మనకుంటున్న స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు కలుపుకొని ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్స్ కూడా వాళ్ళకి చెప్పేసి ఈ ఏరియాలో ఉంటున్న విషయాల్లో, ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ పరిధిలో వాళ్ళకి అందరికీ కూడా ఒక నమ్మకం కలిగించడం జరిగింది. మాత్రం కాకుండా ఈ ఎలక్షన్ రోజున ఎస్పెషలీ ఎలక్టర్స్ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటున్న సౌకర్యం ఏమేమి చేస్తున్నాము పోలింగ్ స్టేషన్ల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది.
ఎవరెవరు 85+ ఓటర్స్, 85 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటున్న ఓటర్స్ కానీ ఆర్ పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ వాళ్ళు కదిలి ఇక్కడ పోలింగ్ స్టేషన్ దాకా రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయాలు కూడా, అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఈ ఓటు వేయడానికి ఉంటున్న సౌకర్యం ఎట్లా చేస్తున్నాం గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఫెసిలిటీస్, వాళ్ళకి ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ కానీ, ఆర్ చిన్న వెయిటింగ్ ఏరియా, అంటే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు ఉంటున్న వెయిటింగ్ ఏరియా కానీ, దాని గురించి కూడా సౌకర్యాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చిన ఎలక్షన్స్లో గతంలో జరిగిన విషయాలు కాకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా ఒక వాతావరణంలో మంచిగా ఒక ఫ్రీ అండ్ ఫేర్గా ఈ ఎలక్షన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఖచ్చితంగా పోలీస్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇద్దరు కలిసి కట్టేసి ఈ ఎలక్షన్స్ ఒక విజయవంతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ఓటరు ధైర్యంగా నిర్భయంగా తమ ఓటు హక్కును పోలింగ్ రోజున వినియోగించుకోవాలని ఎస్పీ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు రవాణా గురించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయడానికి 9121102266 ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కొండపి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కుమార్, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, కనిగిరి డీఎస్పీ ఆర్ రామరాజు, మండల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పొందూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో, ఆర్ఓ గారితో నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర బలగాలు, సశస్త్ర కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళతో పాటు ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు మన డిస్ట్రిక్ట్ ప్రకాశంలో ఒంగోలు నుంచి ప్రత్యేకంగా స్వాట్ టీమ్ అని ఒక కొత్త దళం, పోలీస్ వాళ్ళ దళం వచ్చి ఇక్కడ వేరే వేరే రకమైన కవాతులు చేయడం కూడా జరిగింది. సో అందరూ ఓటర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము హామీ ఇవ్వబోతున్నాము. ఎవరైనా మీ మీద ఒత్తిడి చేస్తే, ఎవరైనా అల్లర్లు చేస్తే మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో ఈ వచ్చే ఎన్నికల్లో అందరూ సహకరించి శాంతియుతంగా చేయండి. చిన్న చిన్న కారణాల వల్ల వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన కసుకుర్తి వెంకటేశ్వర్లు, వారి అనుచరులు తిరిగి మళ్లీ సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వారు అక్కడ ఇమడలేక వైసీపీలోకి వస్తున్నారని, మనసంతా బాలినేని జగన్పై అభిమానం ఉందని, అందుకే మళ్లీ సొంత గూటికి వస్తున్నారని అన్నారు. నగరంలోని 10వ డివిజన్ కొప్పోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుంచి కసుకుర్తి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బొడ్డు బాలకోటయ్య, ఈదర కోటయ్య, డి కోటయ్య, మరో 30 కుటుంబాలు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నామినేషన్కు ఒంగోలు నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు బాలినేని ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలలో బాలినేనిపై చూపించిన అభిమానం మళ్లీ ఇప్పుడు కనిపిస్తుందని అన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లినా అక్కడ ఉండలేక మళ్లీ సొంత గూటికి వస్తున్నారని తెలిపారు. బాలినేనిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య, డివిజన్ అధ్యక్షుడు బుష్, గ్రామ నాయకులు కొప్పుల సీతారామయ్య, షేక్ మస్తానయ్య, అంబటి అర్జున్, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు అప్పుడు మనస్తాపం చెంది వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ జగన్ గారి మీద, మా నాన్న మీద చాలా ఎక్కువ ఉంది. సో మళ్ళీ వాళ్ళే వచ్చేసారు. వాస్తవంగా వాళ్ళ నామినేషన్ చూస్తే, జరిగిన నామినేషన్ చూస్తే ఎలక్షన్ అయిపోయిందని అందరూ అంటున్నారు. ఎందుకంటే మేము ఇన్ని ఎలక్షన్ చేసాం కానీ ఇంత ఇంత నామినేషన్లు, ఇంత క్రౌడ్ ఎప్పుడు రాలా. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, మా బై ఎలక్షన్ లాగా ఉంటుంది ఈసారి. బై ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మా నాన్నకి మంచి రిటైర్మెంట్, ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది. ఇది పబ్లిక్లో ఉంది, దాన్ని ఏం చేయలేము. జగన్ గారి వేవ్ ఇది. లేడీస్ అయితే మాత్రం నేను చెప్తున్నాను 70-80% ఎవరు మొగుడు వద్దన్నా వాళ్ళ మొగుడు చెప్పకుండా వెళ్ళి జగన్కి వస్తారు. అది వాస్తవం కాదని చెప్పమనండి. ప్రణీత్ బాబు నాయకత్వం, ప్రణీత్ బాబు నాయకత్వం. కొన్ని ఏరియాలో అయితే ఎప్పుడు 2 మెజార్టీలు వస్తున్నాయి. మామిడిపాలెం, కబడ్డీపాలెం, ఇస్లాంపేట, బిలాల్ నగరు, అసలు ఎంత మెజార్టీ వస్తుందో మనకి అర్థం కావట్లేదు. అట్లా వన్ సైడ్ అయిపోయి ఉన్నాయి. కొత్తపట్నం మండలం
పోయినసారి 7,900 వస్తాయి చాలా ఎక్కువ అనుకుంటే ఈసారి అర్థం కావట్లేదు. నాయకులకి అర్థం కావట్లేదు, నవ్వుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కాక. కొప్పోలు కూడా మంచి మెజార్టీ వస్తుంది, ఎప్పుడు అని మెజార్టీ వస్తుంది. కొప్పోలు ప్రజలు చూస్తారు. అది బై ఎలక్షన్ 400 వచ్చిందా, ఈసారి 400 దాటిద్ది. ఇదంతా వాస్తవం చెప్తాను. ఇదంతా ఏంటంటే జగన్ మాయ, మనం ఏం చేసేది ఏం లేదు. ఆయన బటన్ నొక్కుతున్నాడు, వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి, మధ్యలో మేము కనిపించట్లా. నాయకులు పేద బతుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని జగన్ గారు చెప్తానే ఉన్నారు. ఏ బూత్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు, మీరే చూడండి ఎంత మెజార్టీలు వస్తాయో. ఆయన ఎందుకు ఆ స్లోగన్ తీసుకున్నారో తెలియదు కానీ 70% ముస్లిమ్స్ ఎస్సీలు అయితే 80-90%, బీసీలు అయితే 70% వేస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే స్కీము బాగా పనిచేస్తున్నాయి. ఈతముక్కల విలేజ్ కూడా ఎగ్జాంపుల్, వాళ్ళు ఎప్పుడు టీడీపీ మగ్గం పుచ్చుకున్నాం, నేతన్యాసం తీసుకున్న వాళ్ళందరూ. ఇప్పుడు పద్మశాలీలు 1200 ఓట్స్ ఉంటే మొత్తం మేము వైసీపీకి వేస్తాం ఈసారి మేము. ఎందుకంటే 230 ఫ్యామిలీస్కి వచ్చినాయి అక్కడ మగ్గం. సో అలాంటి స్కీమ్స్ పబ్లిక్ బాగా పనికి వస్తున్నాయి. ఇక్కడ ఈ డివిజన్లో కూడా పట్టాలు 400 పట్టాలు వచ్చినాయి, 400 పట్టాలు వచ్చినాయి, అవుతాయి. సో నేను ఒకటే చెప్తున్నా, మే 13 వరకు అందరూ పనిచేయండి మా కోసం. ఇంకా 5 years మీ సేవలో మేము ఉంటాం. మా వాసన్న, మా పనీత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వైసీపీలోకి అందరినీ, మేము పోయిన వాళ్ళు అందరమే చేరాం. మా 20 కుటుంబాలు పోయినాయి, 20 కుటుంబాలు చేర్చేసి నాతో పాటు మొత్తాన్ని పల్లి చేసి ఓట్లు వేయించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన గురించి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. అద్దంకిలో ఎన్నికల ప్రచారం భాగంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలం, అద్దంకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ బాబుతో కలిసి రామ్నగర్ జంక్షన్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు. మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో పోసినట్టే. ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? వచ్చి రాజ్యాలు ఏలడానికి చేరలేదు. ఈరోజు కనీసము ఆంధ్ర రాష్ట్రంలో గొంతెత్తి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు, ఇదే రాయలసీమ బిడ్డను నేను, నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి మద్యం అమ్ముతుంది.
200, 250 ఉందమ్మా, అదే నాసిరకం మందు అని మొత్తుకుంటున్నారు, ఖర్చు ఎక్కువ అవుతుంది. పక్కనేమో ఎన్ని గొప్ప బ్రాండ్లు ఉన్నాయి తల్లి, ఇక్కడేమో నాసిరకం మందు బూమ్ బూమ్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, అన్ని మద్యం షాపులనే ఉన్నాయి. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది. ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, గుండె లివరు చెడిపోయి. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే ప్రత్యేక హోదా ఇచ్చారా అంటే 10 సంవత్సరాలు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ మనకు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు చేయాల్సిన దాంట్లో మన హక్కులలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. మన హక్కుల్ని మొత్తాన్ని కాలరాసింది బీజేపీ పార్టీ. అయినా కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు గులాంగిరి చేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. ఇద్దరు ఈ రోజుటి వరకు కూడా బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. ఇద్దరికి చంద్రబాబుకు బీజేపీ పార్టీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం సతీమణి శచిదేవి ఒంగోలు నగరంలో పలు డివిజన్లలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్య న్యూస్తో ముఖాముఖి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని, ఒంగోలు నగరంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన విజయానికి దోహదపడతాయని శచీదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయని, అందుకోసమే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన 9 నెలల్లో ఇటీవల అందజేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. 24వ డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, తమ్మినేని మాధవి, సువర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆగిపో బొకే ఇచ్చేయి, కవర్ తీసి ఇద్దరు ఇటు తిరగండి. నువ్వు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాను విజయన, అటెల్లు అన్నా. అమ్మా ఇదిగో ఇక్కడ
అసలు మనకు మెజారిటీ అంటే మీరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం, అంటే ప్రతి పురుషుని వెనక విజయం వెనక స్త్రీ ఉంటున్నది అనేది మనందరికీ తెలిసిందే. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం వారి సతీమణి శచీదేవి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారితో పాటు వారి కోడలు కూడా కావ్య గారు కూడా వారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎండలైనా కూడా మాకు తిరుగుతామంటే ప్రజల మమ్మల్ని రిసీవ్ చేసుకునేది చూసి మాకు ఉత్సాహంగా ఉంటుంది. బాగా అంటే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఈ ఏకలవ్య నగర్లో తిరుగుతున్నాం ఈరోజు. ఇక్కడ వాళ్ళు అడిగారు అప్పుడు ఆర్చ్ ఏదో కావాలని, అది రెడీ అయిపోయింది, అది ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇంక 24వ డివిజన్లో షాదీఖానా ఒకటి 4 కోట్లు పెట్టి నాడు నేడు స్కూల్స్ వాళ్ళందరూ కలిసి వచ్చినా జగన్ ఒక్కడే అయినా కానీ జగన్ని గెలిపిస్తున్నారు జనాలు. జగన్ పెట్టిన పథకాలు అందరికీ ప్రతి ఇంటికి అందుతున్నాయి. వాళ్ళ ఉత్సాహంగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చెప్తున్నారు, మాకు అన్నీ వస్తున్నాయి, జగన్ అన్నే వస్తాడు, మీకే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఒక్కడైనా తప్పకుండా గెలుస్తున్నారు. అది వాళ్ళ విఘ్నత. ఇది ఎవరు అట్లా చేయరు. ఓటు హక్కు అందరికీ ఉంటుంది, మనం అడిగే హక్కు కూడా ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేయటం చాలా బాధ అనిపించింది. అసభ్యమైన పదజాలాలతో మాట్లాడి. ఫస్ట్ మా షాదీఖానా 4 కోట్ల 25 లక్షలు పెట్టి అది షాదీఖానాని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు సగం చేసి తూతూ మంత్రంగా చేసి వదిలేశారు. అది మనం వచ్చిన తర్వాత 24వ డివిజన్ కార్పొరేట్ అయిన తర్వాత మన వాసన్న సహకారంతో దాన్ని 4 కోట్ల 25 లక్షలు పెట్టి ఈరోజు చాలా గొప్పగా కళ్యాణ మండపం చాలా మంచి చూడటానికి కూడా చాలా అందంగా కూడా కట్టించి వాసన 4 కోట్ల 25 లక్షలు పెట్టి కట్టించి ఈరోజు అక్కడ ఒకళ్ళు ముస్లిమ్స్ ఉచితంగా పెళ్లి చేసుకోవటానికి, అంటే ఏమీ డబ్బులు పెట్టకుండా వాళ్ళు అంతకుముందు బయట ఇళ్ల ముందు పెళ్లి చేసుకోవటానికి చాలా బీదవాళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా అందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పెళ్లి కూడా జరిగింది అక్కడ మొన్న, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మాకు వాసన్నకు చెప్పి మాకు ఒక ఏకలవ్య ఆర్చి కావాలి, అది మా చిరకాల కోరిక అని వాళ్ళు అది అడిగారు. దాన్ని మన వాసన్న దాన్ని నెరవేర్చారు వాళ్ళ కోరికని. సో ఇంకా డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకి వెళ్ళే కార్యక్రమాలు ఖచ్చితంగా అన్ని పథకాలు మా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందరూ లబ్ధి పొందున్నారు. ఇక్కడ 20 కోట్ల చిల్లర లబ్ధి పొందున్నారు మా డివిజన్లో. రీసెంట్గా 625 పట్టాలు ఇచ్చున్నాం ఆల్రెడీ కూడా మనం మా డివిజన్ మొత్తం మీద. ఇంకా 94 పట్టాలు ఉన్నాయి, అవి కూడా ఈ ఎలక్షన్ ఇవ్వగానే వాళ్ళకి అవి కూడా వస్తాయి. కాబట్టి మా డివిజన్ చాలా మంచి అభివృద్ధిగా ఉంది. ఒంగోలు కాన్స్టిట్యున్సీ మొత్తం మేము ఏ ఏరియాకి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ దొరుకుతుంది. ప్రతి ఇంట్లో వాసన్నని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు వాసన్నకే కదమ్మా ఓటేసేది, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి వాసన్నకే వేస్తున్నాను వాళ్ళు ఇంట్లో ఓన్ చేసుకొని మాట్లాడతారు. అది చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి లేదు అన్నది అబద్ధం అండి. ప్రతి ఏరియాలోనూ అభివృద్ధి జరిగింది. ప్రతి చోట సచివాలయాలు, ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసులు సర్టిఫికేట్ల కోసం అయితేనేమి, పెన్షన్ల కోసం అయితేనేమి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ప్రతిదీ ఏది కావాలన్నా కూడా ఈవెన్ ఓటు తోటి సహా ఇంతకుముందు మనం వెళ్ళి అప్లై చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళే వచ్చి రాసుకొని తీసుకొని పోయి మనకు వాట్సాప్లో పెడుతున్నారు. ఇంకా అభివృద్ధి లేనిది ఎక్కడ? ప్రతి చోట కూడా అపూర్వమైన ఆదరణ ఉంది. ఒక బీజేపీ, టీడీపీ, జనసేన కాదండి, ఇంకా 10 పార్టీలు కలిసి వచ్చినా సరే జగనన్న పథకాలు పేదల పట్ల అపూర్వంగా పనిచేస్తున్నాయి. జగనన్న నేను మీ ఇంటికి మంచి జరుగుంటే నా కోటేయండి అని ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి. అదే ఇప్పుడు జనం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి అభివృద్ధి ఏం చేయలేదు. ఎన్ని పార్టీలు ఇంతవరకు ఇంతమంది వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు, ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు. ఆయన చెప్పడానికి కూడా ఏమీ లేదు.
మేనిఫెస్టోలో ఎన్నో పెట్టాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జగనన్న మేనిఫెస్టోలో పెట్టినవి మొత్తం ప్రతి ఒక్క ఇంటికి పథకాలు వెళ్ళినాయి కాబట్టే నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయని ఆయన అడుగుతున్నారు ధైర్యంగా. జనాలకు అర్థమవుతుంది కదండి, వీళ్ళు ఆఖరి నిమిషంలో ఓట్ల కోసం ఏదైనా చెప్తున్నారు, అది అమలు పరచటం లేదని అర్థమవుతుంది వాళ్ళకి. చివరిగా మీరేం ఒంగోలు ప్రజానికానికి మీరేం విజ్ఞప్తి చేస్తారు? అందరూ వాసన్నకి ఫ్యాన్ గుర్తు కోట్లేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి చూసి వాసన వస్తే మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా ఇల్లు కట్టిస్తారు. తప్పకుండా వాళ్ళు కూడా అది వాసన చేస్తాడని నమ్మకంతో ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. పథకాలు ప్రజలందరి ఇళ్లలో లబ్ధి పొంది ఉన్నారు డిపిడి ద్వారా. ఎట్లయినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని లేకపోతే రేపు పొద్దున పట్టాలు కూడా వచ్చే అవకాశం లేదు అనేది అంటున్నారు. ఆయన వస్తేనే దాదాపు 25,000 మందికి పైగా పట్టాలు పంచడం జరిగింది. ఆ పట్టాలు సాకారం కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని వారి సత్యమణి శశిదేవి గారు అంటున్నారు. వీడియో జర్నలిస్టు వివేక్తో శరత్ శ్రీ సత్య న్యూస్. ప్రభుత్వంలో మరో స్వల్ప విరామం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని కొత్త బైపాస్ పట్టణం వెళ్లే దారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మోజెస్ ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీసు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను కూడా వదలకుండా బస్సుల్లో ఉన్న ప్రతి ప్రయాణికుల వద్ద కూడా తనిఖీలు చేశారు. కారు, ఆటోలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. చేపలు సరఫరా చేసే వాహనాలు కూడా వాడటం లేదు. పై అధికారుల ఆదేశాలతో ఎన్నికల్లో నగదు ప్రభావం లేకుండా ఉండేందుకు పూర్తిగా తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో నగరంలోని 4వ డివిజన్ లారీలకుంటకు చెందిన టీడీపీ మహిళలు షేక్ నూర్ అంకమ్మ ఆధ్వర్యంలో శాంతకుమారి, దయాకుమారి, కోటేశ్వరి, సులోచన, నందిని, సునీత, లక్ష్మి, బేగం, రషీద, శివ, సాంబరజియా, జరీనా మరో 30 మంది వైసీపీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని బాలినేని తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాల ద్వారా మేము లబ్ధి పొందామన్నారు.
గత తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు ఇటువంటి పథకాలు అందలేదన్నారు. డ్వాక్రా రుణాలు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందించారని తెలిపారు. తాము వైసీపీలో స్వచ్ఛందంగా చేరడం జరిగిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బొమ్మినేని మురళి, 50వ డివిజన్ అధ్యక్షులు జల్లిపల్లి సురేష్, షేక్ అబూబాకర్, షేక్ జుబేదా, బాజీ, మున్నా, సాదిక్, ఒంగోలు బుజ్జి, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అదే సైకిల్ దాంట్లో ఉన్నాం, ఇప్పుడేమో దీనికి వచ్చాము ఫ్యాన్కి. ఆయన చేసిన పథకాలన్నీ మాకు ఇళ్ళకి వచ్చాయి. ఆయనకి మేము ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నాం. అది వైసీపీలోకి వచ్చాం, అందుకని వైసీపీలోకి వచ్చాం. ఆయన చాలానే చేశాడు. మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, అన్నీ బాగానే చేశాడు. ఆయన ఎప్పుడు గెలవాలని కోరుకుంటున్నాం. అది ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని గెలవాలని కోరుకుంటున్నాం. అది నేను హర్షిని కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు విద్యా దీవెన కరెక్ట్ టైంకి పడుతుంది. అండ్ నా ఇది ఫస్ట్ ఓటు. అండ్ నా ఫస్ట్ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను. అందుకే వైసీపీ పార్టీలోకి వచ్చాను. మేము 40 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటానికి కండువలు వేసుకున్నాము. మా పిల్లలకి అమ్మ ఒడి అన్నీ సక్రమంగానే పడుతున్నాయి. మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డికే మేము ఓట్లు వేసి గెలిపించడానికి మేము ఈ పార్టీలోకి వచ్చాము. వాసన్నను గెలిపించడానికి కోసం మేము ఈ పార్టీలో చేరాము. 2027 నాటికి రాష్ట్రాన్ని మలేరియా రహిత రాష్ట్రంగా మార్చడంలో భాగంగా జిల్లాలో మలేరియా కేసులు పూర్తిగా నిర్మూలిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు రాజ్యలక్ష్మి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ జరగనున్న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తన ఛాంబర్లో మీడియాకు వివరించారు. జిల్లాలో మలేరియా కేసులు క్రమేణా తగ్గుముఖం పట్టినట్లు రాజ్యలక్ష్మి తెలిపారు. 2020వ సంవత్సరంలో జిల్లాలో 34 మలేరియా కేసులు నమోదు కాగా 2024 నాటికి కేవలం 2 కేసులు నమోదైన విషయాన్ని రాజ్యలక్ష్మి గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో జూన్ నుండి డిసెంబర్ వరకు మలేరియా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఏటా ఏప్రిల్ 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మలేరియా అధికారి మాధవీలత తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియాపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరల్డ్ మలేరియా డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున జరుపుకుంటూ వస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27 నాటికల్లా మన రాష్ట్రాన్ని మలేరియా రహిత రాష్ట్రంగా చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అలా ఉండే దాంట్లో ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసరంగాను మలేరియా మీద పోరాటాన్ని ఉధృతం చేస్తాం అనే దాన్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మలేరియా అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా కుట్టడం ద్వారా ఈ మలేరియా వ్యాధి అనేది మనకి సంక్రమిస్తుంది. ఈ దోమ అనేది ఎక్కువగా మురికి నీళ్ళలో నిలవ ఉండే దగ్గరను, అట్లాగే వాడని బావుల్లోనూ చెరువుల్లోనూ, అలాగే ఎక్కడైతే మనకి కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయో అక్కడ ఉండే నీళ్ళల్లోనూ ఇది పెరగటం అనేది జరుగుతుంది సహజంగా. కనుక మనం ఇంటి పక్కల పరిస్థితులన్నింటినీ కూడాను పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ దోమలు వ్యాప్తి చెందకుండా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మలేరియా అనే దాన్ని మనం నివారించుకోవచ్చు. ఒక రకంగా చూసినట్లయితే 2020లో పరిస్థితికి ఇప్పటికీ పోల్చినట్లయితే మలేరియా వ్యాధి అనేది మన ప్రకాశం జిల్లాలో బాగా తగ్గిందనే చెప్పొచ్చు. 2020లో 34 కేసులు నమోదైనాయి. అదే 2024కి వచ్చేప్పటికే మనకి 2 కేసులు మాత్రమే నమోదు అవటం అనేది మనం గమనించవచ్చు. ఈ కేసులు కూడా ఎక్కడైతే మనకి మైన్స్ అవి ఉన్నాయో అక్కడ వాటర్ నిల్వ ఉంటుందో అట్లాంటి దగ్గర మాత్రమే మనకి ఈ కేసులు అనేవి నమోదు కావటం అనేది గమనించాలి. ఈ మన మలేరియా మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము.
మళ్ళీ ఏప్రిల్ 25 ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే సీజన్ ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి మలేరియా సీజన్ అనేది జూన్ నుంచి మనకి డిసెంబర్ వరకు ఉంటుంది. కనుక దానికి ముందుగా అవగాహన కల్పించడం కోసం మనం ఏప్రిల్లోనే రాబోయే సీజన్లో వ్యాధిని నిరోధించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మనము ఈ మలేరియా దినోత్సవం అనేది ఏప్రిల్ 25వ తారీఖున మనం చేసుకుంటాము. దీనిలో భాగంగా ఇప్పుడు ఒంగోలులో మేము స్కూల్స్లో అవగాహన అంటే నర్సింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాము 25వ తారీఖున. తర్వాత ప్రతి పిహెచ్సిలోనూ ర్యాలీలు నిర్వహించి ఈ స్కూళ్ళల్లో వాళ్ళ పరిధిలో అవగాహన కార్యక్రమాలు మలేరియా వ్యాప్తి చెందకుండా, ఒకవేళ మలేరియా వస్తే ఏం చేయాలి, తగు జాగ్రత్తలు, ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ పండుగ జాతరలు మరిపించింది. వేలాది మంది ప్రజానీకం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో దర్శి రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి. తెలుగుదేశం జనసేన జెండాలతో యువకులు కేరింతలు కొట్టారు. పచ్చ చీరలు ధరించి మహిళలు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పులు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, యువకుల డ్యాన్సులతో ఉత్సాహభరితంగా లక్ష్మీ నామినేషన్ పండుగలా జరిగింది. జన సందోహంతో దర్శి కిటకిటలాడింది. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ర్యాలీలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న చరిత్ర లేదని పెద్ద చర్చ సాగింది. నియోజకవర్గంలోని 5 మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున దర్శి పట్టణానికి చేరుకున్నారు. నామినేషన్ ర్యాలీ దాదాపు 3 గంటలు జనసమూహంతో నిండిపోయింది. పట్టణమంతా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీబాబాయ్, గొట్టిపాటి రవికుమార్ ర్యాలీలో క్యాడర్కు ఉత్సాహాన్ని నింపారు. అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, జనసేన నాయకులు బొట్టు రమేష్, నారపశెట్టి పాపారావు, పిచ్చయ్య, పమిడి రమేష్, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్, అశేష ప్రజానీకం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేమకుర్తి శ్రీ హరహర క్షేత్రంలో 18వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శారదాపేట ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర స్వామి మంగళ శాస్త్రాలలో వార్షికోత్సవ వేడుకలు అంకురార్పణ చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అయ్యప్ప స్వామి మహాపడి భజన, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, సిద్ధా పాండురంగరావు దంపతులు, సిద్ధా పెద్దబాబు దంపతులు, సిద్ధా బాలాజీ దంపతులు నిర్వహించారు.
తొలుత ఆలయ అర్చకులు వేద పండితులు సిద్ధ రాఘవరావు దంపతులకు మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం సిద్ధ రాఘవరావు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రంలో కొలువై ఉన్న సర్వదేవత మూల విరాటులకు విశేష పూజలు నిర్వహించారు. 18వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ హరిహర క్షేత్రం సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా దేవతామూర్తులకు విశేష పూల అలంకారాలు, విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక వాతావరణ శోభతో శ్రీ హరిహర క్షేత్రం నెలకొంది. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిద్ధ వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హరిహర క్షేత్రంగా గొప్ప కీర్తి పొందుతున్న ఈ క్షేత్రం సిద్ధ రాఘవరావు గారు వారి కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ కుంభాభిషేకం చేయడము, వార్షిక మహోత్సవాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. భగవంతుడిని కొలిచి ఇక్కడున్న ఆ భగవంతుని యొక్క శక్తిని వారు అనుగ్రహంగా పొందుతున్న గొప్ప ప్రదేశం ఈ హరిహర క్షేత్రము. చేమకుర్తి ప్రాంతంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హరిహర క్షేత్రము సిద్ధ వారు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలి. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ ప్రాంతమంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని వారి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు దేవాలయానికి ఎలా నిర్మాణం చేయాలి అనేది వారు స్వయంగా చూశారు. దేవాలయాల ప్రతిష్ట, దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే కుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశాఖ శ్రీ శారదా పీఠానికి అత్యంత శిష్యులు, అత్యంత భక్తులు సిద్ధ కుటుంబం కాబట్టి వారందరూ కూడా వారి పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రావడము, ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరపాలి. ఈ ప్రాంతవాసులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామీజీలు శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ 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 స్వాతానంద సరస్వతి స్వామివారు ఈరోజు హరిహర క్షేత్రానికి విచ్చేయటం జరిగింది. నిన్న సాయంత్రం మహాగణపతి పూజ, గోపూజ, ఇక హోమాలు ఇవన్నీ కూడా రాత్రి నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మహాపడిపూజ, రాత్రి అయ్యప్ప పడిపూజ, కేరళ సాంప్రదాయాలు తాంత్రిక్ ఒక మహా ఉత్తరాలతో కూడా ఈ కార్యక్రమం రాత్రి చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు, హోమాలు కానీ, సుందరకాండ పారాయణాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు అన్నీ కూడా వారి చేతుల మీద కూడా చేయటం జరిగింది. స్వామీజీ అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హరిహర క్షేత్రం, ఈ క్షేత్రం యొక్క శంకుస్థాపన కానీ, ప్రతిష్ట కానీ, తర్వాత స్వామీజీ వారి చేతుల మీదుగా జరగటం, ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా వారు వచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మా నగరోత్సవం ఉంది. నగరోత్సవం తర్వాత మేము నిర్మాణం చేయటం జరిగింది. కానీ మనకి గుడి ప్రతిష్టకు ముందే గ్రామంలో ప్రతి ఒక్క కుల పెద్దల్ని పిలిచి ఇది గ్రామానికి అంకితము, ఇది హరిహర క్షేత్రం, మనందరి హరిహర క్షేత్రం అని చెప్పి చెప్పటము, వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం కూడా జరిగింది. అలానే ఫస్ట్ సిద్ధావారి గుడి అనేది వాడుకలోకి వచ్చింది. తర్వాత ఆ పదాన్ని తీసేసి మన అందరి గుడి మన హరిహర క్షేత్రం అనే పేర్లోకి వచ్చింది. దానికి నేను ఎంతో సంతోషంగా, ఆనందంగా సంతోషిస్తున్నాను. మీరందరూ ఇది మన గుడి అనుకొని, ప్రతి కార్యక్రమానికి ఇది మనది అనుకొని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం హరిహరాది ఇద్దరికి కూడా శాంతి కళ్యాణం జరుగుతుంది. అలానే అగ్రోత్సవానికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివార్ల అమ్మవార్ల ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంట ప్రజలు అందరూ కూడా బాగుండాలి. నేను ఈ హరిహర క్షేత్రంలో ఉన్న దేవుళ్ళని, అమ్మవాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో బాగుండాలి. నేను అందరినీ
ప్రార్థిస్తున్నాను. పంటలకు మద్దతు ధరపై ఉద్యమం చేసేందుకు ఢిల్లీకి రానియకుండా అడ్డుకున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు పోలవరపు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని గద్దె దించడం అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఈరోజు అఖిల భారత స్థాయిలో ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా అన్ని రైతు సంఘాలతో కూడినటువంటి ఒక ఐక్య కూటమి ఈరోజు గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దాదాపు సంవత్సరం 1 నెల 13 నెలల పాటు భారతదేశంలో రైతాంగం అంతా కూడా కలిసి ఐక్య పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. రైతులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి నల్ల చట్టాలని అప్పుల సుడిగుండంలో అటు కేంద్రంలో దేశాన్ని కానీ ఇటు రాష్ట్రంలో రాష్ట్రాన్ని కానీ ముంచేటువంటి పరిస్థితుల్లో అటు నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ ఒక తాంలో మొక్కల్లాగానే ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, రైతుల యొక్క హక్కుల్ని సమస్యల్ని పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి వాటన్నిటిని కూడా నిలబెట్టుకునే దానికోసం ఈరోజు మళ్ళీ తిరిగి పోరాటాన్ని పునరావృతం చేసేదానికోసం నరేంద్ర మోడీని గద్దెదించటమే సరైనటువంటి మార్గం. అందుకోసం నరేంద్ర మోడీని అటు కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలా, మేము రైతు సంఘాలుగా ఈ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇండియా కూటమిని అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గెలిపించేదానికి శాయశక్తులా కృషి చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరం దాటినప్పటికీ రాతపూర్వక ఇచ్చిన హామీలు కూడా అమలు జరపలా కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి అట్లా కేంద్రంలో ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి. అటు చదువుకునే యువకులకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాల, ఇటు రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో కానీ రైతులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దయగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలుగా గుర్తించి 2014 ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల పాటు జిల్లాకి 50 కోట్ల చొప్పున ఆ వెనకబడిన 7 జిల్లాలకి 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అంటే ఈ రాష్ట్రానికి ప్రధానంగా జరిగిన అన్యాయంలో నరేంద్ర మోడీ మొదటివాడైతే, రెండో అతను చంద్రబాబు నాయుడు, మూడో అతను జగన్ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన దాంట్లో వీళ్ళు భాగస్వాములు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, కష్టాన్ని, వీళ్ళ బాధ్యతారాహిత్యాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అంతే విశాఖపట్నం ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం కానీ, కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే నిర్మాణం చేస్తారో చేయకపోవటం కానీ, రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వకపోవటం కానీ, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలు ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినాయి, నష్టం చేసినాయి. దీన్ని ప్రజలందరూ గమనించాలని, గుర్తించి తగిన గుణపాఠం తెలియజేయాలని చెప్పి మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిగల రిజర్వేషన్ అనుమతిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదని, అందుకోసం రాష్ట్రంలో కూటమికి మద్దతు ఇస్తున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. నగరంలోనే ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాదిగ సేవా సంఘం నాయకులు తులుముల బెంజమిన్ మాదిగ, సుబ్బారావు మాదిగ, వనం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా మా పోరాటంలో ఒకనాడు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడే. 22,500 ఉద్యోగాలు ఇవాళ మాదిగలకు వచ్చాయంటే, డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాడు,
మాదిగలకి తీరని అన్యాయం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకి సామాజిక న్యాయం చేసి నేను అండగా నిలబడతానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే ఇవాళ 15 సీట్లు మాదిగలకి ఇచ్చి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం మాదిగలకు 10 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికల్లో మాదిగల మద్దతు ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే మాదిగలకు ఒక భవిష్యత్తు కావాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛా సమానత్వం కావాలన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు రావాల్సిందే. ఈ ఒంగోలు పార్లమెంటుకి మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కావాలి అని కూడా ఈరోజు జై మాదిగ సేవా సంఘం తరపు నుంచి కూడా చెప్తున్నాను. మాదిగ జేఏసీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి 175 నియోజకవర్గాల గెలుపుకి మాదిగ జేఏసీ తరపు నుంచి పేరుపోక వెంకటేశ్వరరావు మాదిగ గారి ఆధ్వర్యంలో 13 జిల్లాలు కూడా తిరిగి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి రానున్న జూన్ 4వ తేదీన వచ్చే లోపల భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా కూడా భావిస్తూ కూడా 13 జిల్లాలు ఈ యాత్రకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు స్థానం మాగంటి శ్రీనివాసరావు గారిని గెలిపించడానికి కూడా సిద్ధము. జూన్ 4వ తేదీన భారీ ఎత్తున వన్ సైడ్గా ఈ టీడీపీ ప్రపంచం జరగబోతుంది. అది మాదిగల గెలుపుగా మేము భావిస్తూ ఈ మాదిగ జేఏసీ 13 జిల్లాల్లో కూడా వెంకటేశ్వరరావు మాదిగ గారి నాయకత్వంలో నడుస్తామని కూడా ఈరోజు. ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు 50 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో చెప్పులు కుట్టేవారు, డప్పులు కొట్టేవారు 15 లక్షలకు పైగా ఉన్నారు. మరి చర్మకారులకి, డప్పు కళాకారులకి మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చిందే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే మేము గుర్తించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చర్మకారులు కానీ, డప్పు కళాకారులు కానీ మొత్తం టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించే ఉద్దేశంతో మేము ముందుకు కొనసాగుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న చర్మకారులు, డప్పు కళాకారులు కూడా మేమందరం ఒక ఐక్యత అయ్యి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర పర్యటన చేస్తున్నాము. ఒంగోలు రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి మారుతున్న సమయంలో ఒక ప్రయాణికురాలిని నెల్లూరు వైపు నుంచి వచ్చిన రైలు ఢీకొన్న సంఘటన జరిగింది. మహిళ అక్కడికక్కడికే మృతి చెందింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు 35 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని మహిళ సింహపురి ఎక్స్ప్రెస్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్పై దిగి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చే క్రమంలో వేగంగా వచ్చిన రైలు మహిళను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ వద్ద ఉన్న కర్రల సంచిలో అరటికాయలు, మామిడికాయలు, ఒక చీర, జాకెట్టు, మునక్కాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన సమాచారం ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సంతనొత్తలపాడు మండలం చిలకపాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పర్యటన నేపథ్యంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చిలకపాడు నాయకుడు కొంక చెన్నారావు ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ మధుబాబు, వైస్ సర్పంచ్ రవికుమార్, వంకాయలపాటి రాజేష్, పాలపర్తి నాగార్జున, ఇండ్ల సురేష్, బుడంగుంట్ల ప్రేమ్ కుమార్ మరో 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. నా గురించి మీకు అంతా తెలుసు. 2000 మీకేమి ఇబ్బంది కలగకుండా అన్ని పనులు ఇంతకుముందు మా కన్నా ఇంకా బాగా చేసి చూస్తారు. ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, ఉన్నాడు, నేనున్నాను. ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. మీ అందరు వచ్చిన తర్వాత మనం కూడా మా భారీ మెజార్టీ ఎమ్మెల్యే మనమే. మీ అందరికీ తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులతో అక్కడి ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేయించారు. కాలనీ నుండి మొత్తం 8 మంది విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో చదువుతూ ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారందరికీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మంచి మార్కులు
సాధించినటువంటి మన విద్యార్థులు మెర్సీ చెప్పడం అదేవిధంగా మంచి మార్పు సాధించినటువంటి మరో విద్యార్థిని శ్రావణి అందరు గట్టి చెప్పబడండి. మరో విద్యార్థిని వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ వేడుకలో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన లింగారెడ్డి చేత మన పాఠశాలలో ఈరోజు కేక్ కట్ చేస్తున్నాము. అమ్మా ఎవరైనా తీసుకోండి. వెలిగించండమ్మా. మీ నలుగురు తీసుకోండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తప్పిపోయిన వారి కోసం వెతకొచ్చు, కానీ తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం వెతకడం అర్థం లేనిది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.